ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయినప్పటి నుంచి జూక్ బంతుల మీద చర్చ జరుగుతూనే ఉంది. బంతి ఆకారం త్వరగా మారుతుందంటూ ఆటగాళ్లు ఎంపైర్లకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. తొలి టెస్టులో భారత ఆటగాళ్లు ఎక్కువగా ఈ ఫిర్యాదులు చేయగా, రెండో టెస్టులో ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఫిర్యాదు చేశారు. దీంతో మూడో టెస్టులోనైనా క్వాలిటీ బంతులను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వినియోగిస్తుందని అంతా అనుకున్నారు. కానీ మూడో టెస్ట్ మ్యాచ్లోనూ అదే కథ రిపీట్ అయింది. రెండో రోజు ఆటలో ఈ ఘటన చోటు చేసుకుంది. 91వ ఓవర్ను సిరాజ్ వేశాడు. ఆ ఓవర్లో 4వ బంతి తర్వాత ఈ ఘటన జరిగింది. కొత్త బంతిని తీసుకున్న 10 ఓవర్లకే షేప్ కోల్పోయిందని భారత ఆటగాళ్లు ఎంపైర్లకు ఫిర్యాదు చేశారు. అయితే భారత ఆటగాళ్ల ఫిర్యాదును ఎంపైర్లు పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. రెండో రోజు ఆట తొలి సెషన్లో బంతి మార్చే విషయంలో ఫీల్డ్ ఎంపైర్ తీసుకున్న నిర్ణయంపై కెప్టెన్ గిల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తన వాదనను ఎంపైర్ పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుండగా సిరాజ్ దీనికి మరింత ఆజ్యం పోశాడు. బంతి ఆకారం సరిగ్గా లేదని ఎంపైర్కు చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ అతని మాటలు వినిపించుకొని ఎంపైర్ వెళ్లి బౌలింగ్ చేయాలని సిరాజ్కు సూచించాడు. దీంతో సిరాజ్ కోపంతో బౌలింగ్ వేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆ తర్వాత మరోసారి భారత ఆటగాళ్లు బంతిపై ఫిర్యాదు చేశారు. అప్పుడు బాల్ను పరీక్షించిన ఎంపైర్ చేంజ్ చేసేందుకు చివరకు ఒప్పుకున్నారు. మరో బంతిని ఇచ్చారు. కానీ మార్చిన బంతి మీద కెప్టెన్ గిల్, పేసర్లు ఆకాశ్దీప్, మహమ్మద్ సిరాజ్ కూడా మరోసారి అసంతృప్తిని వ్యక్తం చేశారు. మరింత పాత బాల్ ఇచ్చారంటూ సిరాజ్ అనడం స్టంప్ మైక్లో రికార్డ్ అయింది.